రామూర్తి గారు గ్రాంధిక భాష నుంచి వ్యవహారిక భాషలోకి తెలుగు భాషను తీసుకొచ్చినటువంటి వ్యక్తి గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ఓకేనా? అసలు గ్రాంధిక భాష అంటే ఏంటి అంటే, గ్రాంధిక భాష కేవలం పండితులు మాత్రమే తెలుసుకోగలిగినటువంటి భాష. ఆ భాష మనకి ఈజీగా మనకి అర్థం కావడం కోసం, అంటే మనకు పుస్తకాల్లో గ్రాంధిక భాష ఉండేదన్నమాట. అప్పటి రోజుల్లో మనం మాట్లాడుకునే భాష వ్యవహారిక భాష. ఈ గ్రాంధిక భాష చదువుకునేటప్పుడు ఆ పుస్తకాల్లో చూసినప్పుడు ఆ గ్రాంధిక భాష ఒకటిగా ఉండేది, మనం మాట్లాడే భాష ఇంకొకటిగా ఉండేది. ఈ రెండింటి వల్ల కన్ఫ్యూజ్ అయ్యేది అనమాట. సో అందుకని ఆ కన్ఫ్యూజన్ లేకుండా అర్థం కావడానికి వ్యవహారిక భాషని రచించారు ఈ విడుదల రామూర్తి. ఇప్పుడు తెలుగు భాష గురించి మనము కొన్ని గొప్పదనం తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం అంటూ మన ముందుకు వస్తున్నారు 7వ తరగతి చదివేటటువంటి బాలిక. గంగిగోవు పాలు గట్టడేనను చాలు, కరవడేననేమి కర్మపాలు, భక్తి కలిగిన కూడు పట్టెడేనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. మేని పండు చూడు మేనిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండును, పిరిగి వాణి మదిలి బింకమై రాగున, విశ్వదాభిరామ వినురవేమ. వేరి పురుగు చేరి వృక్షంబు చరచు, జీడ పురుగు చేరి చెట్టు చరచు, కుచ్చతును చేరి గుణవంతు చరచర, విశ్వదాభిరామ వినురవేమ. శ్రీరాముని దయ చేతను నా రూఢిగా సకల జనుల నవ్వురాయనగా, ధారాళమైన నీతులు నోరూరుగా జవులు పుట్ట నుడివెద సుమతి. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమున, వనరము పట్టము కట్టిన వెనకటి గుణమే మను వినరా సుమతి. వినుదకు ఎవ్వరు చెప్పిన విననంతమే వేగపడగా వివరింపదగు, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే ఓ నీతిపరుడు మహిళ సుమతి. ఇనుము ఇరిగినేని ఇమ్మారు ముమ్మారు కాచి ఎతకవచ్చు క్రమముగాను,
ఇదిగనేమి మరి చేర్చరాదయ్య విశ్వదాభిరామ వినురవేమ. నేను తెలుగు భాష గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. అమ్మ నేర్పిన భాష మాతృభాష తెలుగు. నేను నా మాతృభాషలో చక్కగా మాట్లాడగలుగుతాను. నా భావనను స్వేచ్ఛగా చెప్పగలుగుతాను. అందుకే అమ్మ నేర్పిన భాషని ఎప్పటికీ మరచిపోకూడదు. గాంధీజీ మహాత్ముడు చెప్పినట్లు మాతృభాష కళ్ళ వంటిది, ఇతర భాషలు కళ్ళద్దాల వంటిది. కళ్ళే లేకపోతే కళ్ళద్దాలతో పనేముంది. మన మాతృభాషను గౌరవించుకుంటూనే ఇతర భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాపంచీకరణ నైపథ్యం కోసం మాతృభాష ఇంగ్లీషు భాష ముఖ్యమే కాదలను. జీవన చేరువు కోసం నేర్చుకోవాలి. కానీ మన భాషను మన సంస్కృతిని ఎప్పటికీ మరచిపోకూడదు. ధన్యవాదములు.